హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ హల్వా అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ కట్ చేసుకుని 4 పీసెస్లుగా కట్ చేసి పెట్టుకోవాలండి. బ్రెడ్ స్లైస్కి ఎడ్జెస్ ఉంటే బాగుండవు బ్రెడ్ హల్వా చేసినప్పుడు. ఇక్కడ నేను బ్రెడ్ హల్వా కోసం 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. దానికోసం 3/4 కప్పు పంచదార, 3/4 కప్పు వాటరు. దీని తయారీ విధానం: ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేడవగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఒక్కదాని వెనుక ఒకటి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత నెయ్యి వేసుకున్నా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా జీడిపప్పు, కిస్మిస్. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం 3/4 కప్పు వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలండి. వెంటనే దానిలో 3/4 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకొని ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ రాకూడదు. ఎంతకంటే ఎక్కువ వస్తే బ్రెడ్ హల్వా గట్టిగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం పాకం వస్తే సరిపోతుందండి. ఇలా రాగానే మనం వెంటనే బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ వేసిన తర్వాత ఆ షుగర్ సిరప్ని అంతటినీ బ్రెడ్ పీస్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. అంతవరకు కొంచెం సేపు మనం కలుపుతూ ఉండాలి. చివరిగా కొంచెం యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఒక 5 మినిట్స్లో బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మా వాళ్ళ కోసం నేను చేసిన రెసిపీ అయితే ఇదే. మరిన్ని వంటలతో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.